मिराकल न्यूज़ को यूट्यूब पे सब्सक्राइब करें और इंस्टाग्राम पे फॉलो करें। नाइट कर्फ्यू के चलते मीरचौक एसआई मल्लैया ने ISN एक्स रोड पर गाड़ियों की तलाशी ली और बिना वजह बाहर निकलने वालों के खिलाफ सख्त कार्रवाई करते हुए उनकी गाड़ी को किया जब्त। उन्होंने बताया है कि आज 15 गाड़ी हुए हैं जब्त। मिराकल न्यूज़ आप तमाम से गुजारिश करती है, रिक्वेस्ट करती है कि बिना वजह बाहर ना निकलें और मास्क पहने, सोशल डिस्टेंसिंग का एहतमाम करें। मैं मल्लैया एसआई ट्रैफिक PS मीरचौक इधर चेक पोस्ट डाला ISN के पास। अननेसेसरी फिरने वालों को चालान डाल रहे हैं। वो कोरोना का एक नाइट कर्फ्यू के बारे में चेक पोस्ट डाले इधर। अननेसेसरी फिरने वालों को चालान डाल रहे हैं और इमरजेंसी कुछ हुए तो छोड़ रहे हैं। आज 15 केसेस डाले अननेसेसरी फिरने वालों को। कमिश्नर ऑफ पुलिस अंजनी कुमार ने गांधी हॉस्पिटल के सुपरिटेंडेंट M राजा राव के साथ गांधी हॉस्पिटल के बाहर हेल्थ सेंटर का इफ्तिताह किया। इस मौके पर उन्होंने मीडिया से बातचीत करते हुए तफसील बताई। पेशेंट की रिलेटिव्स कन्वीनियंस कोसम गांधी हॉस्पिटल तरफ नुंची ఈ రోజు ఒక హెల్ప్ డెస్క్ పేషెంట్ మేనేజ్మెంట్ సిస్టంలో లోపల ఎట్లా జరుగుతుంది, పేషెంట్ కి కండిషన్ ఎట్లా ఉంది, ఏ ఫ్లోర్లో ఏ బెడ్లో ఉన్నారు, ఇంప్రూవ్మెంట్ ఎట్లా జరుగుతుంది, ఈ అన్ని విషయం గురించి రిలేటివ్స్ మైండ్లో చాలా యాంగ్జైటీ, క్యూరియాసిటీ ఎవ్రీ టైం అవుతుంది. సో లాస్ట్ ఫ్యూ డేస్లో ఈ విషయం పైన చాలా డిస్కషన్ జరిగింది. డాక్టర్ రాజారావు గారు, డాక్టర్ ప్రభాకర్ రెడ్డి గారు అండ్ ఆల్ స్టాఫ్ కలిసి ఒక కోఆర్డినేటెడ్ ఎఫర్ట్ with hospital management, GHMC and police, ఈ మూడు ఏజెన్సీ కలిసి ఒక ఈరోజు ఫస్ట్ ఇన్ ద సిటీ గాంధీ హాస్పిటల్లో ఒక హెల్ప్ డెస్క్కి ఇనాగ్రేషన్ జరిగింది. మన సాఫ్ట్వేర్ సిస్టమ్ ద్వారా, ఒక యాప్ ద్వారా ఎవ్రీ పేషెంట్కి కండిషన్ ఆన్ అన్ అవర్లీ బేసిస్ ఆర్ 3 అవర్లీ బేసిస్ అప్డేటింగ్, తర్వాత సమ్ హెల్ప్ వాట్ ఎవర్ ఈజ్ రిక్వైర్డ్, కంప్లీట్ ఒక ట్రాన్స్పరెంట్ సిస్టమ్ ద్వారా బేసికలీ అటెండర్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి మైండ్లో దేర్ షుడ్ నాట్ బి ఎనీ డౌట్. ఈ సందర్భంలో ఇది కొత్త సిస్టమ్ స్టార్ట్ అయింది. ఇదే విధంగా హైదరాబాద్లో ఆల్ ఇంపార్టెంట్ హాస్పిటల్స్లో కూడా సేమ్ ఫెసిలిటీ ఎక్స్టెండ్ అవుతుంది. మీ అందరికీ తెలుసు, ఈ ఛాలెంజింగ్ సిచ్యువేషన్లో ఒకటే తెలంగాణలో కాదు, ఎంటైర్ ఇండియాలో గాంధీ హాస్పిటల్కి ఎంత మంచి పేరు వచ్చింది. లార్జెస్ట్ నంబర్ ఆఫ్ పాజిటివ్ కేసెస్ హ్యాండ్లింగ్, లార్జెస్ట్ నంబర్ ఆఫ్ వెంటిలేటర్స్, ఆక్సిజన్ సపోర్ట్ సిస్టమ్ అండ్ ఒక పర్ఫెక్ట్ కోఆర్డినేషన్ బిట్వీన్ పేషెంట్, అటెండర్స్, హాస్పిటల్ మేనేజ్మెంట్, ఆల్ ఏజెన్సీస్. నా ఎంటైర్ సిటీ పోలీస్ తరఫు నుంచి డాక్టర్ రాజారావు గారికి నేను సెల్యూట్ చేస్తున్నాము, డాక్టర్ ప్రభాకర్ రెడ్డి గారికి సెల్యూట్ చేస్తున్నాము, ఆల్ సిస్టర్స్, ఆల్ నర్సింగ్ స్టాఫ్, ఆల్ టెక్నికల్ స్టాఫ్కి సిటీ పోలీస్ తరఫు నుంచి సెల్యూట్ చేస్తున్నాము. ఈ క్రైసిస్ సిచ్యువేషన్లో ఒక దేవుడు తర్వాత డాక్టర్స్ ఉన్నారు ప్రస్తుతం. అండ్ ఈ సందర్భంలో నేను పబ్లిక్కి కూడా అపీల్ చేస్తున్నాము, క్రైసిస్ సిచ్యువేషన్లో కొంచెం
పేషెన్స్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. కొంచెం పేషెన్స్ పెట్టండి అండ్ ఫాలో ది ప్రోటోకాల్. ఏం ప్రోటోకాల్స్ ఉన్నాయి ట్రీట్మెంట్కి, ఏం ప్రోటోకాల్స్ ఉన్నాయి ప్రివెన్షన్ ఆఫ్ డిజీజ్కి, ఏం ప్రోటోకాల్స్ ఉన్నాయి డిశ్చార్జ్ తర్వాత ఎట్లా చేయాలి, ఇది ప్రోటోకాల్స్ ఫాలో చేయండి. సో నేను నా సిటీ పోలీస్ తరఫు నుంచి కూడా చాలామంది ఆఫీసర్స్కి పాజిటివ్ కేసు వచ్చింది, చాలామంది బయటికి కూడా వచ్చారు, కొంతమంది వీ హ్యావ్ ఆల్సో లాస్ట్ లైఫ్స్. సో ఫ్యామిలీ మెంబర్స్కి స్ట్రెంగ్త్ కోసం దేవుడికి నేను ప్రే చేస్తున్నాము. అండ్ ఈ సిచ్యువేషన్లో వీ హ్యావ్ టు బీ యునైటెడ్, వీ హ్యావ్ టు హెల్ప్ ఈచ్ అదర్ and fight with this coronavirus. AIMIM के रुकन असम्बली कारवान कौसर मोहिउद्दीन ने DRF अहदेदारों के साथ मिलकर कारवान की मुख्तलिफ मकामात पर अद्वियात का छिड़काव किया ताकि इस वबा से आवाम महफूज रह सके। इस मौके पर मुकामी मजलिसी कारकुन भी मौजूद थे। DCP साउथ जोन डॉक्टर गज्जाराव भोपाल ने एक प्रेस कॉन्फ्रेंस से मुखातिब होकर कहा कि चंद्रानगुट्टा पुलिस स्टेशन के हुदूद में किए जाने वाली चोरी में 2 अफराद को गिरफ्तार किया है और उनके कब्जे से 16 तोला सोना, 8 तोले चांदी और 17,000 रुपये नकद रकम की है जब्त। अप्रैल महीने की 11 तारीख को चंद्रानगुट्टे इलाके में एक औरत परवीन बेगम के घर में एक गाड़ी चोरी हुई थी, जिसमें सोना और कैश पूरे 8 लाख का चोरी हुआ। उस दिन वो जो ताला लगा है घर का और अलमारी का ताला जैसा का जैसा वैसा था, उसका कोई तोड़फोड़ कुछ भी नहीं था, घर में कुछ हलचल भी नहीं था। इस केस को इंस्पेक्टर चंद्रानगुट्टा क्राइम इंस्पेक्टर प्रसाद वर्मा के टीम ने आज उसको इन्वेस्टिगेशन कंप्लीट की। इसमें 2 एक्यूज पाए गए, एक अब्दुल अजीम और दूसरा मज़हर अल अमूदी, दोनों उसी एरिया के रहने वाले। और ये अब्दुल अजीम उस लेडी का रिश्तेदार है, बहुत करीब का रिश्तेदार, उसके घर में आना जाना होता उसका। वो एक बार देखा था कि ये खातिन उसको पूरे ये सोना और कैश को अलमारे में रख रही थी। उस चाबी को उसने ले लिया और उसका नकल बनाया और इसी नकल से ये मज़हर से मदद से इसका चोरी करवाया। और ये पूरी इन्वेस्टिगेशन में इसको पकड़ने में हमारी क्राइम टीम, चंद्रानगुट्टा क्राइम टीम, DI गौस खान, प्रशांत कांस्टेबल, प्रवीण कांस्टेबल, वेंकटेश गौड कांस्टेबल, रंगराजू कांस्टेबल, निखिल साई कांस्टेबल, विद्यावती उमन PC, DI चंद्रानगुट्टा प्रसाद वर्मा, इंस्पेक्टर चंद्रानगुट्टा रुद्र भास्कर और मोहम्मद मजीद ACP फलकनुमा, इन पूरों का एक टीम वर्क है। और कमिश्नर साहब की तरफ से उसको सब लोग को बधाई दे रहा हूँ अभी। इसके अलावा हम सब जानते हैं कोरोना इसका बहुत ज़ोर से अभी फैला हुआ है, सिटी और पूरे देश में भी इसका बहुत असर हो रहा है। इसी वजह नाइट कर्फ्यू भी लगाई गई। सब लोग से गुजारिश है कि गवर्नमेंट का गाइडलाइंस जो है इसको फॉलो करें, स्पेशली सोशल डिस्टेंसिंग रखना, हाथ धोना और भीड़ को अवॉइड करना, भीड़ में कभी भी नहीं जाना, मास्क लगाए रखना, इसकी पूरी ज़रूरत है। और ऐसा भी रमज़ान का महीना अभी चल रहा है, ये साइंटिफिकली भी ये जो रोज़े रखते हैं इसमें फास्टिंग का जो होता है, इसमें इम्यूनिटी को बढ़ाने में उसका बहुत योगदान है उसका। ये फास्टिंग पीरियड जो है इसमें बॉडी बहुत एक्टिवली इम्यूनिटी बढ़ाती है और जो फॉरेन बॉडीज है उसको रिमूव करने में उनको बहुत उसका असर होता है इसमें फास्टिंग टाइम में।
और ऐसा ही अब सब जानते हैं कि रमज़ान के महीने में पूरे ये बैड हैबिट्स जो है अल्कोहलिज्म, सिगरेट और टाइम के अलावा खाना, ये पूरा सब बंद कर लेते हैं। और हम सब जानते हैं हर साल जो भी रोज़ा रखता है उस महीने के बाद उसका तबीयत बढ़ जाती है, उसका बेटर हेल्थ होता है। तो इस साल हम यही समझें कि इस रोज़े से, इस रमज़ान के महीने से आपकी तबीयत में बेहतरी हो। और ये जो गुड हैबिट्स है आपसे गुजारिश है वो कंटिन्यू रखें जब तक ये वायरस फैल रहा है। इस पर बहुत असर होगा। ये जो अच्छी हैबिट्स आप इस महीने में फॉलो करते हैं तो इसको जारी रखें। और जो फेस्टिवल्स है बहुत लोकी में रखें, बहुत कम तरीके से करनी पड़ेगी क्योंकि ये वायरस बहुत फैल रहा है आजकल। और हमें आवाम से ये उम्मीद है कि पुलिस को पूरी से पूरी उनकी कंट्रीब्यूशन रहेगी, उनकी मदद रहेगी, उनकी हेल्प रहेगी। ये भीड़ में जाना और बहुत लोग एक साथ इकट्ठा होना, इसको कम करें, जितनी हो सके उतनी कम करें। और सोशल डिस्टेंसिंग रखें, मास्क पहने। और सभी एरियाज में हम सभी उलेमा से भी रिक्वेस्ट किए कि जितना हो उतना कम रखे, जो इस साल लोग ही रखे। और अभी तक तो ऐसा ही चल रहा है, पूरी कोऑपरेशन मिल रही है, ऐसा जारी होगी उसका उम्मीद है हमें। और ईद का भी बहुत अभी 10 दिन भी नहीं है, 8 दिन है अभी। तो देखते हैं, पूरी कोऑपरेशन की ज़रूरत है और अभी तक जो मिल रही है वो आगे भी मिलेगी।